హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను, ఒక క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు క్యారెట్ పీల్ చేసేసి మంచి కడిగి పెట్టుకున్నాను. బీన్స్ కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము క్యారెట్ అండ్ బీన్స్ కొంచెం చాప్ చేసుకుందాం సన్నగా. ఇప్పుడు ముందుగా క్యారెట్ కట్ చేసి వేసుకుందాము. ముందుగా క్యారెట్ మనము చాప్ చేసుకుందాము, దాని తర్వాత బీన్స్ యాడ్ చేద్దాము. ఇప్పుడు చూద్దామండి, క్యారెట్ ఇలా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బీన్స్ యాడ్ చేసుకుందాం. దీంట్లో బీన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఫైన్ కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పచ్చిమిర్చి కూడా ఇలా మధ్యలోకి స్లైడ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ 2 ఎగ్స్ బీట్ చేసుకుందామండి. అలాగనే వేయచ్చు, కానీ బీట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్లో బీట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం పెప్పర్ పౌడర్. ఇప్పుడు బీట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఫ్రై అయినాక మనం బీట్ చేసిన ఎగ్ దీంట్లో వేసి జస్ట్ లైట్గా మనము ఫ్రై చేసుకుందాం ఎగ్ని. ఇప్పుడు బీట్ చేసిన ఎగ్ వేసేస్తున్నాము. ఇప్పుడు లైట్గా కలుపుకోవాలండి, మరి చూడ కాకూడదు. ఈ ఎగ్ అనేది కొంచెం స్లైసెస్ లాగానే ఉండాలి ఫ్రైడ్ రైస్కి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలండి. ఇప్పుడు మనము స్టవ్ సిమ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై కాగానే మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అనేవి హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ మనము. ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను ఇక్కడ వండి చల్లార్చిన అన్నం పొడి పొడిగా చేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను, రైస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకుందాము. కొంచెం పెప్పర్ పౌడర్, రైస్కి సరిపడా సాల్ట్. బాగా మిక్స్ చేసుకోవాలండి రైస్. కొంచెం వెనిగర్ వేస్తున్నానండి, కొంచెం షుగర్ అండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా ఉంది సాల్ట్. కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నాను. బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా నేను హై ఫ్లేమ్ మీద పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా మనము ఆల్రెడీ ఇక్కడ ఎగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎగ్ వేసాం కదా, ఇంకా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇష్టమైతే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది, అందుకే నేను కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను. నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్ లేదండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్.
లైట్గా టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ప్లేటింగ్ చేసుకుందాము. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మనము పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదా లంచ్లోకి ఎమర్జెన్సీ అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలనుకుంటే వెజిటేబుల్స్ తోటి ఎగ్ వేసేసుకొని ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కానీ అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మనము లంచ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. Until then, take care, be safe, and this is Sarla signing off.